సాధారణంగా కుంచెతో వేయడం, రకరకాల కలర్స్లో మార్చుకోవడం అది కొంత సులభతరమేమో. మీరేమో రంగులేసి వాటిని బ్లేడ్తో గీకడం అంటే గీకేటప్పుడు కూడా బట్ట చినిగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి. అంటే చాలా జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్తగా చాలా నైపుణ్యం ఉండే అవసరం, అవును. చాలా ఓపిక అవసరం. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు మీరు ఒక మామూలు ఒక స్క్వేర్ గానో రెక్టాంగిల్ గానో ఒక ఉన్న రాయిని అందంగా శిల్పాలుగా చెక్తున్నారు. మన అవును, యాక్చువల్లీ మన సాంస్కృతిక సంపద దేవాలయాలలో ఇప్పుడు వేల సంవత్సరాల నుంచి వస్తున్న సంపద. ఇప్పుడు హలీబీడు దేవాలయాలు చూడండి, లేకుంటే ఎల్లోరా గుహలు, అవన్నీ ఎన్ని రోజులు వాళ్ళు ఎంత కష్టపడి చేసుకుంటారు. చేసిన వాళ్ళ పేరు కూడా ఎక్కడ ఉండదు మనకి, ఎక్కడ లేదు, లేదు కూడా, ఇప్పటికి కూడా లేదు, తెలియదు, కనుక్కోవడం కూడా కష్టం. అట్లీస్ట్ హలీబీడ్ దానికి ఒక పేరు ఉంది, ఒక ప్రసిద్ధ జక్కన్న పేరు ఏదో కొద్ది మందికి తెలుసు, అమర శిల్పి జక్కన్న. మిగతా వాళ్ళకి ఏం లేదు కదా. సో అంత వాళ్ళు ఎంత ధ్యానంతో, ఎంత కాన్సన్ట్రేషన్ తోటి, ఎంత ఇదిగా చెక్కుంటారు. ఒక అంకితం, వాళ్ళ జీవితాలే అంకితం అయిపోయింది. పొరపాటు జరిగినా, ఉలి పక్కకు జరిగినా రాయి శిల్పం వేస్ట్ కదా. అట్లాంటిది వాళ్ళు దేవాలయాలు కొన్ని వందల సంవత్సరాలు కొన్ని కట్టడానికి టైం పట్టి ఉండొచ్చు. అది మనసులో అదే ఆలోచన వచ్చి నేను ఈ ప్రక్రియ మొదలుపెట్టాను.